క్రికెట్ ఆటను చూస్తూ మనకి మనమే ఎంపైర్లు అవ్వం, కోచ్లు అవుతుంటాం. వాడు అలా కొట్టుంటే భలేగుండేది, ఆ బంతేంటట్టగాడు అట్ట వదిలేశాడు పిచ్చినా కొడుకు, ఇదే ఈ భాషే వాడుతుంటాం మనం. అది మందు తాగుతా మాట్లాడేవాడు, కూల్ డ్రింక్ తాగుతా మాట్లాడేవాడు, బౌలింగ్ ఎట్లా వేయాలో మనమే నేర్పుతాం. అట్లాగే బ్యాట్స్మెన్ ఎలాగ చేయాలా, ఫీల్డింగ్ ఎలా చేయాలన్నీ చెప్తాం. ఫీల్డ్లోకి దిగాక కానీ మనకేంటి అనేది తెలియదు. అక్కడ ఉన్నోడికి ఆ లోపల తెలుస్తుంది. కెమెరాల్లో చూసే లేకపోతే టీవీలో చూసే మనకేం తెలుస్తుంది. బట్ మనం ఒక క్యాజువల్ అనమాట, ఒక మాట్లాడేయడం అన్నటువంటిది జరిగిపోతూ ఉంటుంది. ఇప్పుడు అట్లాగే ఎన్నికల సంఘం కూడా అంతే, క్యాజువల్గా వాళ్ళని తీసేస్తే అయిపోతుంది, వీళ్ళని తీసేస్తే అయిపోతుంది. ఒక వ్యవస్థ, ఒక పోలీస్ అధికారి ఒక ఏరియాకు వచ్చాక పట్టు బిగేయడానికి కనీసం 3-4 నెలలు పడుతుంది. ఈలోపు అతని తత్వాన్ని ఎనలైజ్ చేస్తారు క్రిమినల్స్. కొంత కూల్గా ఉన్నట్టుంటూ చిన్నపాటి క్రైములు చేసి అతను స్పందించే తీరును చూసి అతను కఠినం అనుకుంటే సైలెంట్ అయిపోతారు, అతనికి పెద్దగా అవగాహన లేదు అనుకుంటే రెచ్చిపోతారు. నిన్న జరిగింది అదే. టైం ఎంత ఉందని పాపం అధికారులకి. ఎస్పీలు కొత్త వాళ్ళని ఇచ్చారు, కొత్త వాళ్ళని డిఎస్పీలు ఇట్లాంటి వాళ్ళని పెట్టారు. వాళ్ళకి టైం ఎంత ఉంది? రాగానే అక్కడ ఎన్నికల మధ్యలో తీసుకొచ్చి పెట్టారు వాళ్ళకి. అప్పటికే రగిలిపోతున్నటువంటి ప్రాంతం ఎలా తెలుస్తుంది వాళ్ళకి? చేసింది ఎన్నికల సంఘం. ఇవాళ బాధ్యత వహించాల్సింది కేంద్ర ఎన్నికల సంఘం. ఎందుకంటే కరెక్ట్గా ఈ టైంలో ఇంటెలిజెన్స్ అధికారిని మార్చి, ఈ టైంలో డీజీపీని మార్చి, అదే చేసుకునేదో 2 నెలల ముందు చేసుకుంటే తప్పులే. పోనీ ఏదన్నా ఆరోపణ నుండి చేశారా అంటే పత్రికల్లో దీని లేకపోతే తెలుగుదేశం కంప్లైంట్ ఆధారం అన్నటువంటి బేసిస్ మీద తీసిపడేశారు. కానీ సీన్ కట్ చేస్తే కొత్త వాళ్ళు ఎట్లా ఎస్టాబ్లిష్ అవుతారు? దాని పరిణామక్రమే కదా ఈ ఘర్షణ జరిగింది. ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత విస్మరించడమే అసలు గొడవ.